భార్యాభర్తలు కలిసిన తర్వాత తలస్నానం చెయ్యాలా వద్దా? ఒకప్పటి ఆచారాలు ప్రస్తుత తరానికి చాలా వరకు మరుగైపోయాయి. ఈ గజిబిజి పరుగుల జీవితంలో చాలామంది తమకు తెలియకుండానే తప్పులు చేసేస్తున్నారు. ముఖ్యంగా వివాహ జీవితంలో కొన్ని విషయాలు భార్యాభర్తలకు ఎవరూ చెప్పక తప్పులు చేసేస్తున్నారు. ఈ తప్పులు ఒక పక్క ఆర్థికంగానూ మరో పక్క మానసికంగానూ కొన్ని నష్టాలకు దారితీస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల వైవాహిక జీవితంలో కలిసిన తర్వాత కొన్ని చేయాల్సినవి మరియు చేయకూడని పనుల గురించి ఇక ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిత్యము పూజా విధానం కలిగిన ఆడవాళ్ళు భర్తతో కలిసిన తర్వాత రోజు ఆడవాళ్ళు తలస్నానం చేయకపోయినా పర్వాలేదుట. కానీ మగవారు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేసి పూజ గదిలోకి రావాలంట. ఆడవారి నెత్తిన పాపిడిన నిత్యము కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు. అందువల్లే వాళ్ళు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. అయితే భగవంతుడి పటాలు మరియు పూజా గదిలో ఉండే సామాగ్రిని మాత్రం ముట్టుకోకూడదు. కేవలం దీపారాధన వరకైతే తలస్నానం చేయకపోయినా మామూలు స్నానంతో కొనసాగించుకోవచ్చు. అయితే రాత్రి భార్యాభర్తలు కలిశాక లేచిన వెంటనే ఇల్లాలు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా ఆ మైలతో ఇల్లు మొత్తం తిరగకూడదు. స్నానం చేసిన తర్వాతే పూజా పనులు చేయాలి. ప్రత్యేకమైన పూజల విషయంలో తప్పకుండా తలస్నానం చేయాలి. మాంసాహారం తిన్న తర్వాత రోజు నిత్య పూజ అయితే తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. కానీ ప్రత్యేకమైన పూజ అయితే మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేసి ముందుగా ఎవరికి వారు తమపై పసుపు నీళ్లు చల్లుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లిన తర్వాతే పూజ గదిలోకి అడుగు పెట్టాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. అలాగే డైలీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.